స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో భూముల ధరలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయన్నారు. భూముల మార్కెట్ విలువ 50 నుంచి 100% పెంచినట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. రాకేష్, చెప్పండి. సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ జరుగుతోంది. ఆ వివరాలు ఏంటి? బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేతలపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో జగన్ ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు. ఇక ఏపీలో నియంత పాలన ముగిసి 2 ఏళ్లైందన్నారు. కార్యకర్తలేమో గొడ్డలి గుర్తు కావాలంటే జగన్ మాత్రం గన్ కావాలంటున్నాడని విమర్శించారు. ఇక 10 నెలల క్రితం జరిగిన డిఎస్సీ గురించి ఇప్పుడు రాద్ధాంతమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతల కల్తీ మద్యం పాపానికి 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఇక మరో 6 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణలో ప్రవేశిస్తాయని అంటున్న సీనియర్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో ఇప్పటికే కేరళలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తమిళనాడులోని 15 జిల్లాలకు కూడా హై అలర్ట్ జారీ చేశారు. చర్చలు తేలడం లేదు. దౌత్య ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. మధ్యప్రాచ్య యుద్ధానికి ముగింపెప్పుడు? ఇరాన్తో త్వరలోనే ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నా కూడా తాజా పరిణామాలతో అడుగులు వెనక్కి పడుతున్నాయి. తాజాగా కువైట్ ఎయిర్పోర్టుపై దాడి ఘటనతో ఉద్రిక్తత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.